హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము గణపతి దగ్గర పూజ చేయించుకుంటున్నాము. సో అందుకోసమే రెడీ అయినాం. ఇప్పుడు సాయంత్రం ఇది 7:30 అవుతుంది టైం. దేవునికి ప్రసాదంగా బూందీ లడ్డు శనగ గుడాలు చేస్తున్నాను. సో బూందీ లడ్డు కోసము ఇలా పిండిని కలుపుకున్నాను. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ గుడాల కోసము శనగలు నానబెట్టుకున్నా. తర్వాత నూనె వేడయ్యాక ఇలా బూందీని వేసుకోవాలి. గరిటెతో దోసపిండి బ్యాటర్లాగా కలుపుకోవాలి. అలా చేస్తే బూందీ అన్నది బాగా వస్తుంది. ఇలా బూందీ కొంచెం ఒక 30 సెకండ్సే వేయించుకోవాలి. బాగా వేయిస్తే మళ్ళీ అవి గట్టిగా అయిపోతాయి. మరి ఇట్లా క్రంచ్ లెక్క ఉండద్దు, లోపల కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అలా బూందీని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా అన్ని బూందీ వేయించి పక్కకు తీసుకొని అందులో కొన్ని బూందీలను గ్రైండర్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. అలా చేస్తే మనకు ఉండలు అన్నది లడ్డు చుట్టడానికి మంచిగా బాగా వస్తుంది. లడ్డు ఉండ చేయొచ్చు. మరోవైపు ఇక్కడ పాకం కాచుకుంటున్నాను. పాకం ఎట్లా అంటే నేను 1/2 kg పిండి తీసుకున్నాను. సో అందుకోసము 1/2 kg చక్కెర కూడా తీసుకొని పాకం పట్టుకున్నాను. అది కొంచెం పాకం అనేది మరీ గట్టిగా రాకూడదు, కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. ఆ తర్వాత బూందీలో పాకం వేసుకొని ఇలా లడ్డూలు చుట్టుకోవాలి. అంతే. మనకు గుడి ఫ్లేవర్ రావాలంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి, బాగుంటుంది. కింద ప్రసాదాలన్నీ రెడీ చేశాను. మా ఆయన కిందికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు నేను కూడా మళ్ళీ వస్తాడు. వచ్చినాక ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్తాము. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నా, చూపిస్తాను మీకు. బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇలా కుట్టాను, బాగుంది, నాకు నచ్చింది ఇది. సో ఇప్పుడు తను కిందికి వెళ్ళాడు, ప్రసాదాలు తీసుకొని కిందికి వెళ్ళాడు, ముందే పెట్టేస్తానని. ఇప్పుడు మేము హారతి అవి పట్టుకొని కిందికి వెళ్తాం. దీపాలు పట్టుకొని కిందికి వెళ్తాము. అక్కడ చూపిస్తాను దేవుణ్ణి ఎలా రెడీ చేశారన్నది. ఇవాళ దీపోత్సవం కూడా చేస్తారట. కింద దీపాలు ముట్టిస్తారు అందరూ. చూపిస్తా. సంజనా రెడీనా? ఫస్ట్ మీరు వేయండి, తర్వాత పూలదండ సెట్ చేయొచ్చు. దాన్ని కట్టండి. అది ఎక్కువైతుంది స్వామి, అటు సైడ్ గడ్డ ఎక్కువైతుంది. చూడండి దండ కరెక్ట్ చూసుకోండి. ఆ స్వామి చెప్తున్నా, మీరు ఇక్కడికే కడిచి